ఏవండోయ్! ఇవాళ నేను మీకు మా అమ్మ చేసే చామదుంపల కూర చూపిస్తాను రండి. ఫస్ట్ చామదుంపల్ని ఇలా ఉడకబెట్టేసుకోవాలి. గుచ్చితే కిందకి జారకూడదనమాట దుంప అలా ఉండాలి. మరీ మెత్తగా ఉడికిపోయాయనుకోండి బాగోదనమాట. ఎక్కువగా జిగురొచ్చేస్తాయి. కావాలంటే వీటిని వేపుకోవచ్చు కూడా. మా అమ్మ అయితే వేపకుండానే వండుతది. అయినా కానీ చాలా బావుంటది కర్రీ. ఫస్ట్ పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. జీలకర్ర అయితే ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇంతకీ ఉల్లిపాయలు ఎన్నేసానో చెప్పలేదు కదా. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే ఒక 4 పచ్చిమిరకాయలు వేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అది మగ్గిన ఉల్లిపాయల్లో పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. అది కూడా కొంతసేపు మగ్గనిచ్చి తర్వాత టమాటాలు వేయాలి. చామదుంపలు ఎక్కువసేపు మగ్గనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయాయి కదా. ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పిన తర్వాత టమాటాలు వేసేసుకుంటే సరిపోతుంది. పులుపు కోసం ఓన్లీ టమాటా మాత్రమే కాకుండా చిన్న నిమ్మపండు సైజు చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన టమాటా ముక్కలు మగ్గిపోయాయి. అవి కూడా మగ్గిన తర్వాత కొద్దిగా కారం వేసుకొని కూసేపు అటు ఇటు తిప్పి కారం ముక్కలకి పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉడకనివ్వాలి. ఇంకా ఫైనల్గా చింతపండు గుజ్జు పిసికేసి పోసేయడమే అనమాట. చింతపండు పులుసు పోసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనిచ్చి దింపేసుకోవడమే, అంతే. మన చామదుంపల పులుసు రెడీ. దీంట్లో కోడిగుడ్లేసి వండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకొకటి తెలుసా, ఇవి తినడం వల్ల మోకాల్లో జిగురు కూడా పెరుగుతుందంట. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.